వాళ్ళు అంత చెప్పలేదులే, నువ్వు చెబుతున్నావు. ఏదో తెలియనట్టు ఇంకా సరిపోయాడు. హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వీళ్ళందరూ నటించమంటే జీవించేస్తున్నారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. అంటే వీళ్ళ నమస్తే, వెల్కమ్ టు చల్లని సాయంత్రం వేళ. ఈ చల్లని సాయంత్రం వేళలో కొద్దిగా వెచ్చగా చికెన్ తెద్దామని చెప్పి బయలుదేరానండి. టైం అయితే 7:30 అవుతుందా? చికెన్ తెత్తమే తర్వాత జరిగేది కూడా చెప్పండి. తర్వాత ఏమైంది? చికెన్ అయితే తెద్దాం ముందు. సరే సరే తీసురండి, తర్వాత మాట్లాడుకుందాం. పొద్దుపోతుంది, ముందు వెళ్ళరండి. సరేనండి, వాళ్ళు వెళ్ళి వస్తారు, తర్వాత మాట్లాడుకుందాం మిగతా. చెప్పు. ఏం లేదులేండి. ఏం లేదా? సరే వెళ్తున్నా. కాదు అంటే పోయిన ఆదివారం నేను లేను కదా, అమ్మ బాగాలేదని ఊరెళ్ళిపోతే చక్కగా చికెన్ తెచ్చుకొని వండుకొని చక్కగా భుజించారంట. బియ్యం కూడా అయిపోతే బియ్యం తెచ్చి అన్నం వండి కూర వండి పెట్టాడంట. అబ్బా వీళ్ళందరూ అసలు అబ్బో తినుంటే అసలు మామూలుగా ఉండేది కాదని చెప్పాను అంటున్నాడు. నిజంగా బాగుందా? నేవండింది ఏంటి? అవన్నీ గొప్పలు చెప్పుకున్నారు, మనకు తెలియదు కదా. చక్కగా లేనప్పుడు వండుకుంటూ ఎందుకు, మనిషి ఉన్నప్పుడు కూడా వండాలి కదా అని చెప్పానని నేనైతే వండను, నువ్వే తెచ్చి వండి పెట్టని చెప్పాను అన్నాను. సరే, మసాలా నూరి పెట్టు. నైట్ అయిపోయినా సరే బయలుదేరి అయితే వెళ్తున్నాడు అనమాట. మసాలా నూరి పెట్టు వచ్చేవారికి. ఏమేమి వేసో తెలియదు కదా నాకు ఇంగ్రీడియంట్స్. అల్లం చిన్నులపై ఒక పేస్ట్ అయ్యి పేస్ట్ నాకు అంతే. అదే రెండింటిని పేస్ట్ చేయి. అల్లం చిన్నులపై ఒక పేస్ట్, డాబర్ రెట్ట కోడి రెట్ట వేయండి. అల్లం చిన్నులపై ఒక పేస్ట్, పచ్చిమిరపకాయ పెద్దదా చిన్నదా తెలియదు. కూరకు సరిపా నువ్వు మళ్ళీ తెలియనట్టు మాట బాగా అమ్మాయి. ఇంకా పచ్చిమిరకాయ ఒకటా 2 పచ్చిమిరకాయలు అన్ని మొన్న ఎన్ని వేసో సరే వచ్చినా చదువుతాను లే. సరే, నువ్వు తెచ్చి నేను ఎట్ట అనుకున్నావు, నీ చేతులతో స్వయంగా కోసుకుని అన్ని తెచ్చుకుని వేసుకుని వండి మాకు పెట్టు. అంతేనా కృప? ఏది ఏందమ్మా అంతద్దమ్మా, చక్కగా వండి మాకు భోజనం పెట్టమ్మా. లేట్ అయిపోయింది నేను వండితే. లేట్ అయినా లేటెస్ట్ గా వండుతారు కదా. ఏహే ఇప్పటికే టైం చాలా అయిపోయింది. కోపాలు చాలండి కూతురు గారు, కొంచెం కూల్ అవ్వండి అన్సీ గారు. రావాలి రావా? జాన్స్ టైం లేట్ అయింది. లేదు పట్టుకోండు. ఆదివారం ఇక నుంచి నాకు రెస్ట్, వంట ప్రోగ్రామ్ నీది అంతే. ఇక నుంచి నువ్వు వండాలి, మేము తినాలి, అవసరం అయితే తినిపించాలి. అంటే మనం స్నానం చేయాలా? ఇలా మీ డాడీ గారు వంట చేస్తాడు. ఇక రోల్ కావాలా అంతే, కడిగిచ్చేమన్నా కావాలంటే కడుక్కు, ముందు కడుక్కోలేము, కడిగితే దంచుకుంటాను. చక్కగా రోజు వండుతాడే ఒక రోజన్నా వారం రోజన్నా వండుతామంటే కష్టం తెలిసింది. మొన్న వారం వండే కదా తెలిసింది నాకు. ఇంకా నేను లేను కాబట్టి చక్కగా వండుకుంటారు. దాంట్లో పెళ్ళం ఊరు వెళ్తే అనగానే పండగ అన్నట్టు చక్కగా వండుకు తిన్నారు కదా. నేను చక్కగా ఇప్పుడు రివెంజ్ ఎందుకులే, ఇక్కడ కూర్చుని నువ్వేం వండుతున్నావా అని చెప్పానని ఇట్లా పెట్టుకుని ఇట్లా చూస్తా ఉంటాను. నీ వంట నీకు గొప్ప నాన్న అసలు భలే వండాడు అమ్మ. అసలుకి వాళ్ళు అంత చెప్పలేదులే, నువ్వు చెబుతున్నావు. నిజంగా నాకు నచ్చలు ఆ రోజు నేను వండింది. నేను చూడాలని నేను చెప్పాలిగా. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు రివెంజ్ అవసరం ఈ టైంలో? రివెంజ్ కదల్లా, ఆదివారం నాకు రెస్ట్ వల్ల పేరుకి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు కదల్లా, దాన్ని నిరూపించల్లా. ఆదివారం నాకు రెస్ట్ వనిలా వండి పెట్టల్లా. పట్టుకో ఆ దారుణాన్ని కూడా చూపి జనానికి, ఆ దారుణాన్ని కూడా చూపి జనానికి. పట్టుకో. దారుణం మరి దారుణమే కాదు. ఎంత హాయిగా ఉన్నదో చక్కగా
కాలు మీద కాలేసుకుని ఫోన్ నొక్కుంటా ఉంటే ఏం తెలియట్లే. ఏం కావాలి? చికెన్ ఉండేది మొన్న ఇందులో అయితే నువ్వు వండుకున్నావు, అసలు ఏమేమి అయితే తీసుకుని నేను లేనన్నట్టుగానే వండుకో. అయ్యో ఎంత కష్టం వచ్చిందమ్మా మా అన్నయ్యక. అనమ్మా ఎంత కష్టం వచ్చిందమ్మా మీ అన్నయ్యక. లేనప్పుడు వండుకుంటే బాగానే తింటున్నారు కమ్మా, మరి అప్పుడు అనలేదు కదమ్మా అమ్మా. యూట్యూబ్లో పెట్టాలని ట్రై చేస్తున్నామమ్మా. మీ అన్నయ్య వంట పాపం అని కష్టపడుతున్నాడు. అవును శాలిని, అట్టన్నా మీ అన్నయ్య చేతి వంట తినొచ్చు కదా. ఒక్క ఆదివారమే కదా పాప, నా అవకాశాన్ని నేను కోల్పోదలుచుకోవట్లే. ఆయిల్ మెంటి పుయ్యాలట గట్ట. హాయ్ చెప్పు శాలిని ఒకసారి. మీ అందరికి గుడ్ నైట్, మాకు ఇంకా టైం ఉంది. సరే సరే. దేవులాడుకో. నన్ను అడిగావా మొన్న ఉప్పు ఎక్కడ ఉందో పసుపు ఎక్కడ ఉందని? దేవులాడుకో. సిరి సిరి అసలు హెల్ప్ చేయదు, మీరు కూడా ఎవరు లేరు మొన్న. సిరి 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 ప్రతిదీ దేవులాడాలి. సిరి ఇట్రా, నువ్వు చెప్పమాక కిచెన్ నుంచి బయటకు వెళ్ళిపో. చెప్పమాక ఇట్రా, మీ నాన్న నువ్వు చెబుతా. నాకు కుదిరినట్టు ఎట్టున్నది అంటే మళ్ళీ వారం వారం నువ్వు వంట చేసి పెట్టానులే. టమాటాలు దేవులు ఆడుకోసలేదు, నన్ను అడగొద్దు. ఈ టైంలో మీ నాన్న చూస్తే నువ్వు పాట పడాలనిపిస్తుందా నీకు? ఎంత కష్టం వచ్చింది నాన్న అంటావా? సిరి సిరి మీ డాడీ మీద ఒక పాట పాడినా రాదు. పాపం వంట చేయలేక ఆడుతున్నాడు. బాధపడమాకనిలా నన్నులా ఏం కదా, ఆదివారం ఒక్కరోజే కదా ఉండనిలా, ఒక్కరోజే కదా ఉండు. మేమేం అనుకోవాలా, ఆదివారం నీదే కదా, టైం మొత్తం నీదే. వివరణ ఇవ్వగలవా? చెప్పు మరి, సబ్స్క్రైబర్లు అందరూ చూస్తారు కదా. ఏమైనా ఉడికిస్తున్నా దీన్ని పసుపేసి. దేన్ని? దీన్నే. దీన్నంటే దేన్ని? చికెన్ని. మాట చెప్పు, ఉడికిస్తున్నా అంటే. ఏం వేసాడు ఇంతకే? ఉల్లిపాయ, ఒట్టు ఉల్లిపాయ వేసాడు ముందు. నేను వీడియోలో చెబుతా కానీలా.
కనీసం ఏమేమి వేస్తున్నావు చెప్పు. మీరు అందరూ ఏమైతే కూరలు వేసుకుంటారో అవన్నీ వేస్తున్నా. కూరలు వేసుకుంటారా? అదే కూరలు మీరు ఏమైతే వేస్తారో అవన్నీ వేస్తున్నా. కొంతమంది మసాలా వాడతారు, కొంతమంది ఓన్లీ అల్లం చిన్నులపై మాత్రం వాడతారు. నేను 2 వాడతాను. అదే కదా మరి చెప్పమన్నది. ఏదో ఒకటి లేచి పడేయండి. కొత్తిమీర ఉందా? కర్లపల్ల ఉంది. మళ్ళీ కూర్చుంటావా? నువ్వు ఎన్నిసార్లు కూర్చుంటా అన్నిసార్లు కూర్చుంటా లేకపోతానండి. ఆ వీడియో నేను బాగా తీయాలి. నేను నీ కష్టం తెలియాలి. కరివేపాకుందా? మొన్న నన్ను అడిగావా? నువ్వెందుకమ్మా మధ్యలో? కొత్తిమీర లేదుగా? కర్లపల్ల ఉందని ఇందాక చెప్పా. వెతికితే దొరకనదంటే ఏది లేదు కదా. ఏంటిది అది? ఏది పడితే అది మాకు చెప్పు. చికెన్ మసాలా అన్నీ ఇప్పుడు వేస్తారా? ఏం 2-3 పొడులు వేసాడండి. మరి నువ్వేనా బొరు పెట్టుకున్నావు పాపమని? ముందు అల్లం వెల్లుల్లి మసాలా వేసాడండి, తర్వాత పొడులు వేసాడు, తర్వాత ఉల్లిపాయ వేసాడు. అలా అన్నం చాలా తక్కువ ఉంది. అన్నం వండు. సరిపోయిందిలే. చాలదు. నేను తినాలి, మీరు తినండి. మేము 3 తినాలిగా, అంటే 4 తినాలిగా. సితారు పడుకుందాలండి. ఎందుకులేండి వచ్చారు. ఇదిగో కోట బియ్యం కట్టెత్తుకొచ్చి పెట్టాడు మాకు. 6 వేసినా చాలు. చాలు ఒకటి చాలు. ఇందులో అంటే కొంచెం ఉప్పు ఉంది కదా, ఈ రేషన్ బియ్యంలో ఉప్పు వేసి కడుక్కుంటే చాలా బాగుంటుంది. మాడిపోయింది. హైలో పెట్టి మర్చిపోయా. ఏం బాధలేదు. మాడిపోయినా బాధలే, కానీ వారం నువ్వే వంట చేయాలి. అంటే మాడబెట్టేసేస్తే తప్పుకోవచ్చు అని చెప్పి అనుకుంటాను. లేదు ఏం రావట్లేదు నీళ్ళు. మోటర్ ఏదో తెలియనట్టు. నేను ప్రశాంతంగా నుంచున్నానమ్మా. నేను హ్యాపీ.
కూర్చో సీడు కూర్చో. ఇంకేం చేయాలి, కారం వేయాలి. ఇంకా సరిపోయాడు. కారం లేదు, ఇదే ఉందా? డబ్బాలో ఉంది. ఏడుంది డబ్బా? డబ్బాలో. ఇది పసుపు కలిపిన కారం. అవునా? చీకటి కనపడుతుంది. అదే నూనె నల్లగా. నేను నల్లగొంటున్నావా? గుజ్జు కావాలిగా. కూర ఏంది నల్లగా వస్తుంది? కూర అట్ట ఎర్రగా ఉండాలి కదా. చూడటానికి ఎర్రగానే ఉంది కదా, ఫోన్లో నల్లగా వస్తుంది అని చేయమంట. పెద్దగా దొరికినప్పుడు దాన్ని ఏ విధంగా అయితే వాడాలో వినియోగించుకోవాలో అట్ట వాడుకోవాలన్నమాట. వేసాం, కారం వేసాం, నూనె వేసాం, మసాలాలు వేసాం, అల్లం చిల్లుపాయ వేసాం, పచ్చిమిరకాయ కూడా వేసాం, టమాటా కూడా వేసాం, నీళ్ళు కూడా పోసాం, చికెన్ వేసాం, ఇంకేం వేయాలి, కరివేపాకు కూడా వేసాం, ఇంకేం వేయాలి. మమ్మీ అడ్లే మమ్మీ అంట్లు కూడా మా నాన్న కావాలి కదా నాన్న. అమ్మ పని చేస్తుంటే కష్టపడుతుంటే కష్టం అనిపించలేదు నాన్న. సక్కన తల్లి, నాన్న పని చేసేసరికి అల్లాడిపోతున్నా తల్లి. ఇవి జస్ట్ ఓకే టేస్ట్ కదండి, దీనికి అంత మట్టి అదేం ఉండదు అన్నమాట. అన్నం ఉడికిందా లేదా అటు చూస్తారా? తెలుసుకోండి, అన్నం ఉడికిందో లేదని గెంజి వంచిన తర్వాత గెండి పెట్టి తిప్పి అయితే చూస్తారనమాట. అయిపోయిందా? అయిపోతే మళ్ళీ ఏం సాధించాడమ్మా? అన్నం కూర అంటావా? అలాగే ప్లేట్లో వేసుకొచ్చి మా అన్నం మాకు పెడితే మేము తింటాం అనమాట. ఆకలి అవుతుంది. ఇక్కడ ఒక పిల్ల, ఇక్కడ ఒక పిల్ల, ఎక్కడ ఒక తల్లి, ముగ్గురు ఎదురు చూస్తున్నాం. అరగంట పైన పట్టింది. తెచ్చుకోండి. ఎవరు తెచ్చుకుంటారు? మీ వీళ్ళు ఎవరన్నా? నేను అన్నం వండేటప్పుడు మీరు ప్లేట్లు తెచ్చుకుంటున్నారా? నీకు ప్లేట్లో వేసి నేను ఇతను అన్న కదా, చెప్పు మీ డాడీకి. వినపడిందా? పెళ్ళిళ్ళు భోజనం పంపించుకుంటాను కానీ అప్పుడు ఎంత కాలేదు. కాలింది ఇప్పుడు. ఎన్ని పెళ్ళిళ్ళు చికెన్ వడ్డించుంటారు? కానీ పెళ్ళిళ్ళలో ప్లేట్లో పెట్టరంలా, విస్తరలో పెడతారు. అట్ట కాదు, నువ్వు ఎత్తావు నేను చూడాలి, నేను తీసుకోవాలి. అట్ట కాదు, నేను కనపడాలి. ఉండండి. అప్పుడప్పుడు నన్ను తిప్పి మాట్లాడాలి.
కాదు పట్టు తింటే చెప్పు చెప్పు ఫ్యాన్ కూడా లేదు ఇక్కడ కనీసం ఉప్పు కూడా ఉండలేదండి నేను ఎక్కడ నాకైతే తెలియదు నేను నీకు ఎక్కడ కాలేదని చెప్పానని ఉప్పు అని ఊది పెట్టానండి నేను కూడా వస్తున్నాను దొరుకు పెద్ద దొరుకు ఎంత ఉంది కూర అన్నం పర్లేదా బాగుంది దేవుడికి ఏది ఇప్పుడు కదా ఉప్మా సరిపడే సరిపోయి బాగుందా అంచి ప్లేట్ అంచి ఇచ్చి బాగుందండి ఏమో నాకు నచ్చలా ఏదో తక్కువైంది ఏంది ముద్దు పెడతావా ఉదయం సాంబార్ ఇడ్లీ చేశానులేండి సాంబార్ ఉంటే సితార అయితే అది తినేసేసి పడుకుంది అనమాట ఉదయం తిండి సితార వీడియో వంట అయితే చాలా అంటే చాలా బాగా చేశాడు నువ్వు ఇంకా బాగా చేస్తాడు ఎందుకంటే ఎక్స్పర్ట్ అవుతాడు కదా అలా అనమాట ఏం బాధలేదు ఎలా ఉన్నా మేము తింటాము జరిగిందండి వీళ్ళైతే నా చేత చూశారు కదా చిత్ర విచిత్ర విన్యాసాలు అయితే చేయించారు తీరా బాగుందని చెప్పారులేండి అది కొంచెం సాటిస్ఫాక్షన్ ఏంది బాగా ఏదో తేడా చెప్పారు ఆఫ్లైన్లో చెప్పారు అది అంతైతే కాదంట యాక్చువల్లీ పోయిన వారం బాగుందా నేను ఇప్పుడు బాగుందా సీరియస్లీ పోయిన వారం బాగుందంట ఏదో మొత్తానికి అడిగి ఇటు ఇటు చేసా సంథింగ్ ఏదైతే చేసా ఉల్లిపాయలన్నీ ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత మసాలా ఎన్ని వేసుకోవాలి మళ్ళీ ముందు ఎన్ని వేసేసి తర్వాత ఉల్లిపాయ పేస్ట్ తర్వాత ఎప్పుడు పచ్చిమిరకాయలు ఇవన్నీ గల్లి చేసాడు ఏమో కుదిరింది ఆ టైం ఏం వాళ్ళు తిన్నాము బాగానే ఉంది అందరం బాగానే ఉన్నాం ఆరోగ్యంగానే ఉన్నాం తిన్న కాడ ఇంచుమించు అరగంట అయిపోతుంది అంటే మన కూర ఏమి ఇబ్బంది పెట్టలేదు అనమాట ఓకే అదండి సంగతే ఈ వీడియోకి అయితే అయితే మరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్